ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎవరికైనా కేడిఆర్ ఫ్యామిలీ వాళ్ళు దుబాయ్ ఒక 5 days బ్యాక్ వెళ్ళారు. ఈ రోజు ఉంది మ్యారేజ్. వాళ్ళు ఇంకా 2 days తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. మనకు ఆ రోజు ఉదయం మార్నింగ్ 11th రోజు మార్నింగ్ 9 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళను ఈవినింగ్ లోపలనే పట్టుకున్నాం. ఇక్కడ సుశీల్ మూకియా అనే అతను యాక్చువల్గా 2 years వీళ్ళ దగ్గర పనిచేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు, వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయాడు. సో రీసెంట్గా వాళ్ళ కూతురు మ్యారేజ్, అంటే ఈ రోహిత్ కేడియా వాళ్ళ మ్యారేజ్ కోసమని ఇతను ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర పనిచేశాడనే ఉద్దేశంతో ఆ మ్యారేజ్ పనుల కోసం ఒక 15 days బ్యాక్ మాత్రమే ఇతను పిలిపించారు. సో వాళ్ళందరూ కూడా దుబాయ్ వెళ్ళింది చూసేసి ఈ మోల్హు ముఖ్య అనేటోడు వీడు అసోసియేటే, సేమ్ విలేజ్. సో వీడు ఢిల్లీలో ఉంటే వాడిని కూడా ఇక్కడికి రప్పించేసి ఇది అఫెన్స్ చేశారు. మనకి తెలిసింది ఏంటంటే ఈ ముఖ్య కమ్యూనిటీ అందరూ కూడా ఏది ఎవరికి ఇక్కడ పనిచేశాడు ఆ ఇంట్లో 2 years వాళ్ళ ఇంట్లో పనిచేసి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత 1 year తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉందని పిలిపించారు అనమాట. మర్డర్ ఫర్ గెయిన్ లో సార్ 1 crore. అప్పుడు 1 crore పోయింది. 1 crore సార్. ఈ మహిళా డీటెయిల్స్ సార్. 63-year-old లేడీ స్నేహలత. సో 1 year అయింది, 1 crore పోయింది దాంట్లో. ఆమెను చంపేసి. సార్ ఈ మహిళా డీటెయిల్స్ సార్. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా ఉన్నారా ఇందులో నిందితులు? ప్రాపర్టీ ఎంత రికవర్ అయింది అప్పుడు? ఎస్హెచ్ఓ చెప్పండి. ఎంత? ఏది కూడా కాలేదా దాంట్లో? రికవరీ కాలేదంట. ఎందుకంటే ఒకరిని పట్టుకున్నారు దాంట్లో, అతనేమో వేరే ఇద్దరి దగ్గర ఉందని చెప్పాడు. అంటే ఇదైతే డిస్పోజ్ కాలేదు, లక్కీలీ దొరికింది. సో మిగతా లాస్ట్ ఇయర్ కేసు ప్రాపర్టీ దొరకలేదు. మూడో అక్యూజ్ ఎవరైతే అప్కౌండింగ్ రాహుల్ ముఖ్య, అతను ఇంకా దొరకలేదు. ఈ ప్రాపర్టీ అంతా అతని దగ్గరే ఉంది. అతను ఏం చేశాడో మాకు తెలియదు అని అంటున్నారు. అంటే ఎస్కేపిస్ట్ అన్నమాట. ఇంకా నిజం చెప్తున్నారని మేము భావించడం లేదు. ఇంట్రాగేషన్ చేస్తే కానీ తెలియదు. ఇంకా ఉంటాయేమో తప్పకుండా. వీ హ్యావ్ టు నౌ. ఇప్పుడు పట్టుకొచ్చారు, బట్ డెఫినెట్లీ వాళ్ళ ఇప్పుడు బీహార్ పోలీస్తో మాట్లాడి వీళ్ళ నేర చరిత్ర ఏంటో తీయాలి. వీళ్ళ గురించి వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు అక్కడ. మళ్ళీ మనం కూడా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ ముఖ్య గ్రామానికి చెందిన వీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఈ విధంగా అనేది కూడా కొద్దిగా ఆరా తీసి వీళ్ళ ద్వారానే తెలుసుకుంటాం. కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని అందరికీ తెలియజేస్తాం, అలర్ట్ చేస్తాం. కొద్దిగా నేర ప్రవృత్తి అనేది కొద్దిగా డేంజరస్గా ఉంది. అందుకే బసంతి ఆర్య, మేడ్ సర్వెంట్. చెప్పండి. ఈ బసంతి అనటామే ఈ సుశీల్ ముఖ్యాకి ఇల్లీగల్ రిలేషన్